ఓరు బాబు, కాల్లో ముళ్ళు దిగితే తట్టుకోలేవు. 2 అంగుళాలు తీగ మేకులను ముళ్ళు తల్లో దిగిపోతుంటే బాధ భరించండి. నీకేమైనా అర్థమవుతుందా? 2 అంగుళాలు పొడుగుండే తీగ మేకులు లాంటి ముళ్ళ కప్పని కిరీటంగా చూడు నెత్తి మీద పెట్టి కర్రతో లాగి పెట్టి కొడితే కస్సను తల్లో దిగిపోయింది. ఇక మేకులు లాగి పెట్టి ముఖం మీద కొట్టి గడ్డను లాగి వేస్తే మొక్క చర్మం అంతా పొరలు లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ఊహించగలవా ఎట్లుంటుందో? సంఖ్యలో బిగించి ఒక్కలాగు ముందుకు లాగితే బోర్లా పడిన యేసు ప్రభుని గెత్సేమనే తోటలో శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మరణములోనికి వెళ్లి మరణ వేదనలు మరించి చావునే చంపి సమాధి గుండె చెల్చి సజీవుడిగా తిరిగి లేచి కోల్పోయిన సమస్తాన్ని పట్టుకొని రావడం ద్వారా ఆయన సంఘాన్ని సంపాదించాడు. నేనేమంటానంటే దేవుని బిడ్డలారా, 2 రూపాయల పెన్నే కదా పక్కనోడికి ఇచ్చి అడగకుండా వెళ్తాడు బ్యాంకులేడు. బాబో పెన్నయ్యే వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా దేని మీదైనా పెట్టుబడి పెడితే, ఖరీదు పెడితే, కొంటే దాన్ని వదులుతాడా? ఇక ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. పాపాన్ని లైట్ తీసుకోవద్దని చెప్పడానికి ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, సులభముగా నెంచకు పాపమును విలువగు రుధిరము చిందెను తెలుసా అన్నాడు. చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్. పాపాన్ని మనిషి ఏదో పాపం సహజం కదండి. అంటే పాపములో ఎలాంటి విచారం కానీ, బాధ కానీ, వింత కానీ, ఆశ్చర్యం కానీ లేదు వీడికి. అసలు ఆ ఫీలింగే లేదు వాడికి. ఏముంది? సహజమే, కామనే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పాపాన్ని లైట్ తీసుకున్నావు. ఆ పాపం కోసమేగా చచ్చిపోయాడు. ఆ పాపం నుంచి విడిపించడానికి రక్తం కార్చాడు. ఓరు బాబు, కాల్లో ముళ్ళు దిగితే తట్టుకోలేవు. 2 అంగుళాలు తీగ మేకులను ముళ్ళు తల్లో దిగిపోతుంటే బాధ భరించండి. నీకేమైనా అర్థమవుతుందా? 2 అంగుళాలు పొడుగుండే తీగ మేకులు లాంటి ముళ్ళ కప్పని కిరీటంగా చూడు నెత్తి మీద పెట్టి కర్రతో లాగి పెట్టి కొడితే కస్సను తల్లో దిగిపోయింది. ఇక మేకులు అది పచ్చి ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఎండితే అలా దగ్గరకు వస్తుందంట. ఎండుతున్నా కొద్ది ఆ ముళ్ళ తీగ యొక్క లక్షణం. సిలో వేసేపటికి ఉదయం 9, 3 దాకా ఏలబడుతున్నాడు పైన. 6 గంటల కాలం మండు టెండలో మారణ హోమంగా కొయ్యకు 3 మేకులపై వేలాడుతున్న క్రీస్తునాథుడు ఆ పచ్చి కొమ్మ, ఆ ముళ్ళ తీగ ఎండకు సంకోచిస్తూ దగ్గరికి వస్తుంటే తలంతా చెత్త అయిపోవట్లేదా, ఛిద్రమైపోవట్లేదా? లాగిపెట్టి ముఖం మీద కొట్టి గడ్డను లాగి వేస్తే మొక్క చర్మం అంతా పొరలు లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ఊహించగలవా ఎట్లుంటుందో? గుండెల్లో మిగిలి ఉన్న ఆఖరి రక్తం పట్టుకుని కూడా బయటికి లాగడానికి అన్నట్టుగా బల్యముతో ఒక్క పోటు డొక్కలో పడిచి లాగితే ఆ మిగిలి ఉన్న రక్తపు చుక్క కూడా వచ్చేసిందిగా. సంఖ్యలో బిగించి ఒక్కలాగు ముందుకు లాగితే బోర్లా పడిన యేసు ప్రభుని గెత్సేమనే తోటలో రాతి మెట్ల ఎక్కుడు మార్గము గుండా అన్న కైప సమాజ మందిరాన్ని తీసుకెళ్లారు. అంటే ఆ మెట్లన్నీ కూడా నీట్గా పాలిష్ చేసిన ఫినిషింగ్ ఉన్న మెట్లు కాదు, రాతి మెట్లు, పదునుగా అట్టగోలుగా మొరటుకున్న మెట్లు. అట్లా బోర్లో పడేసి అటు తీసుకెళ్ళారంట పైకి. శరీరం ముందు భాగాలన్నీ ఆలయంలో నిలబెట్టేసరికి అన్న కైప సమాజం వెళ్ళేపటికి చెత్త అయిపోయినాయి. అసలు విచారణ లేదు అప్పటికి, ఇంకా కేసు అప్లికేషన్ ఏమి లేవు, ముందే చెత్త కొట్టి పారేశారు. వీపు దున్నబడిపోయింది కదా. 3 తాళ్లుగా కులడా చీలిపోతే 3 మేకులు చివరుంటే గాలాలంటి, చేపలు పట్టే గాలాలంటి లాగి పెట్టి ఈపులో కొడితే 3 దిగుతాయి. ఒక్కసారి వెనక్కి లాగితే అది అలాగ చర్రును చీల్చుకొచ్చేస్తుంది వీపుని. నాగడ్డితో పొలం దుండితే నాగడ్డి చాలు ఎట్లుంటాయి, వీపు అలాగైందంట. ఈ పెయిన్ అంతా ఎందుకు? గుడ్డుపడే రోజులను కన్నీ సుక్కర గార్చి మళ్ళీ అడ్డగోలుగా బతకడానికి కాదా. పాపము నేను చేసినందున పనిష్మెంట్ ఆయన పొందినందున నేను రక్షణ పొందాను. పాపం అంటే లైట్ తీసుకోవటం ఏంటి? ఏదైనా ఒక పాపంలో నువ్వు ఇంకా ఉంటే, ఏదైనా ఒక లోపంలో నువ్వు ఇంకా ఉంటే నీకేమనిపించాలి? అయ్యో, ఈ పాపం నుంచి నన్ను విడిపించడానికి కదా ప్రభు చనిపోయారు, ఇంత కష్టపడ్డాడు పాపం, నాకు రక్షణ ఇవ్వడానికి కదా ఇంత తిప్పలు పడ్డాడు. నేను ఇంకా ఈ పాపంలో, నీచత్వంలో, బలహీనతలో ఉన్నానేంటి అని ఒక భయం, దుఃఖం, బాధ, ఏడుపు రావాలి కదా మనిషికి. ఎలాంటి దిగులు కానీ, పశ్చాత్తాపం కానీ, బాధ కానీ లేకుండా ఏకలు పక్కపక్కలో మాటలు, కబుర్లు, ఎంత సిగ్గుమల్ని జీవితం, ఎంత దిగజారుడు బతుకు, ఎంత కడుపులో దేవుని భయములని సిగ్గులేని వ్యవహారం అవుతుంది. అది
ఏమర్థమైంది దేవుని ప్రేమ నీకు? ఆయన కష్టం నీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన శ్రమ నీకు అర్థం కాలేదా? మంచి ఎండపూట కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నాన్న పిల్లోడు ఆశపడ్డాడని ఆ తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతున్న పరిగెత్తి ఒక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చాడు అనుకో. కొడుకు హ్యాపీగా ఉండాలని చేతిలో పెడితే నాకు వద్దా, అలా కొడితే నేలపాలైతే ఆ తండ్రికి బాధ అనిపిస్తుందా? కాస్త కాళ్ళు కాలిన వాడు కాస్త ఎండలో తెట్టిన దాన్ని తోసేస్తేనే బాధపడతాడే, మరి ప్రాణం పెట్టి మరణం యొక్క బలమ గలవను నశింపజేసే మరణం యొక్క పాతాళం యొక్క తాళచో లాక్కొచ్చి, ఇదిగో బిడ్డ నీ ఆత్మ, ఇదిగో నీ రక్షణ ఉచితంగా చేతిలో పెడితే, నాకు రక్షణ వద్దంటే, నాకు వ్యభిచారం వద్దంటే, నాకు డబ్బే ముఖ్యమంటే, నాకు పదవే ముఖ్యమంటే ఆయన ఎంత బాధపడతాడు? మరి ఎంతటి దానికి నాకు ఏంటి ఇష్టం, నాకు ఆయన ప్రేమ, పచ్చి అబద్ధాలేగా ఇవన్నీ. ప్రేమ ఉంటే ఆయన కష్టానికి వాల్యూ అమ్మా. ఆయన ఇష్టం మీద నీకు గౌరవం ఉంటే ఆయనకు దుఃఖం కలిగించకూడదని ఆలోచించేవా? పాపం జరుగుతున్నప్పుడు సిగ్గుపడాలి కదా, భయపడాలి కదా, పశ్చాత్తపడాలి కదా. రాజీ పడిపోవటం ఏంటి, అలవాటు పడిపోవటం ఏంటి? దాన్ని సహజంగా తీసుకొని ఏకైకలు పక్కపక్కలు సిగ్గుమాలి బతికేందుకు ఇంక అసలు వదిలేయ్. బైబిల్లే నీ కేసులో ఒక సెట్ అవ్వదు, ఆయన లైన్ నీకు నచ్చదు, ఆయన క్రమం నీకు నచ్చదు, పరిశుద్ధత నీకు ఇష్టం లేదు, నీకు లోకం ఇష్టం, నీకు పాపం ఇష్టం, పాపాన్ని చురుకునే భ్రష్టత్వం ఎత్తు, మరి ఇంకెందుకు ఇదేనా వదిలేయ్. లేదా సిగ్గుపడు, పశ్చాత్తపడు. కృప గల దేవుడు ఎలాగైనా నువ్వు బయటపడ్డారని నీకు హెల్ప్ చేస్తాడు. ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, లాభాలు, డబ్బులు, పదవులు, గొప్పలు, ఘనతలు, ఈ దరిద్రంలో నుంచి బయటపడి ఓపికగా వినాలి. ఆశీర్వాదాలని, దీవెనల్ని, స్వస్థతల్ని అంత కఠినమైన పదం ఎందుకు నువ్వు వాడావు అన్న మీద కోప్పడకండి. అది ప్రధానమైతే ఆ పదం వాడాల్సి వస్తుంది. దాన్ని పట్టించుకోకుండా దేవుని దృష్టిలో ప్రధానమైన భక్తి చేస్తుంటే అవన్నీ వెనకబడి వస్తుంటే చాలా సంతోషం. అసలు దేవుని దృష్టిలో ప్రధానమైన దాన్ని పక్కన పెట్టి దాని వెనకాల పరిగెడితే ఆ పదం వాడాల్సిందే.